హలో అండి. పిల్లలకి బీట్రూట్ డైరెక్ట్‌గా ఇచ్చినా తినడానికి ఇష్టపెట్టుకోరు కొంతమంది. కొంతమంది కర్రీ చేసినా పిల్లలు అసలు తినడానికి ఇష్టపెట్టుకోరు కదా! కానీ బీట్రూట్‌లో చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఇది మంచి లో క్యాలరీ. డైట్ ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఇలాంటి బీట్రూట్ జ్యూస్ ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది. బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్‌కి, ఐస్‌కి, హెయిర్‌కి అన్నిటికి చాలా మంచిది. ఈ బీట్రూట్ ఏదో ఒక రూపాన పిల్లలు తినడం వల్ల వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు. ముందుగా బీట్రూట్‌ని పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పెట్టించుకోండి కొంచెం కొంచెం వాటర్ వేసి. తర్వాత గోధుమ పిండి తీసుకొని కొంచెం ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఉప్పు, లేదా హాఫ్ స్పూన్ మీరు తీసుకునే గోధుమ పిండి క్వాంటిటీ బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. తీసేసుకొని ఈ ఏదైతే మనం మిక్సీ పెట్టించుకొని ఉంచుకున్న బీట్రూట్ పల్ప్ మొత్తాన్ని వేసేసి మొత్తం గోధుమ పిండిలో కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి. వాటర్ అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మెత్తగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని ఒక 15 to 20 minutes మూత పెట్టి పక్కన పెట్టండి. మూత కానీ లేదా తడి క్లాత్ ఏదైనా ఉంటే తీసి పైన వేసేసి కవర్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా మనం రౌండ్గా చుట్టేసుకొని మనం చపాతీ ఎలా అయితే పాముకుంటామో అలా పాముకోవాలండి. మరీ లావుగా పామకూడదు, అలాగని మరీ పలచగా పామకూడదు. పలచగా పామితే చపాతీలు మాడిపోతాయి అన్నమాట, పెనం కంటేస్తుంటాయి. మరీ లావుగా కాకుండా అలా అని మరీ సన్నగా కాకుండా ఒక మాదిరిగా మనము చపాతీలని బాగా పామేసుకోవాలి. దానివల్ల ఫ్లఫీగా పొంగుతాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ చాలా మెత్తగా సాఫ్ట్గా కూడా వస్తాయి. తర్వాత పెనం బాగా వేడెక్కిన తర్వాత చపాతీలను వేసుకొని రెండు పక్కల కాల్ చేసుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ లేనప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసుకోకుండా మనం కాల్చుకోవచ్చండి. రెండు పక్కల కాల్ చేసుకొని ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన బీట్రూట్ చపాతీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.